నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడివాడ నియోజకవర్గం పరిధిలో 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే రాము. పైకూరు శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కనకలింగేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన 3 కేజీల వెండి పడగను దేవాదాయ శాఖ అధికారులకు అందించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. స్వామివారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కామినేని. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం బాధాకరమన్న బార్ అసోసియేషన్ సభ్యులు. కృష్ణా జిల్లాలో ఘనంగా జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేడుకలు. ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్, కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న గుడివాడ కమిషనర్ మనోహర్. పేదల పక్షపాతి సీఎం చంద్రబాబు అని, పేద వర్గాల ఉన్నతికి ఎన్టీఆర్ స్ఫూర్తిని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 12 మంది బాధిత కుటుంబాలకు 6.23 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రాములకు ధన్యవాదాలు చెప్పారు. పలువురు బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కష్టకాలంలో అండగా ఆదుకున్నారంటూ ఎమ్మెల్యే రాము చేతులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద వర్గాల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనారోగ్య సమస్యలతో కష్టకాలంలో ఉన్న పేద వర్గాలకు భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలిచిందన్నారు. గుడివాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 2,30,00,000 చెక్కులు ఇప్పటి వరకు అందించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పండ్రాజు సామయ్య, సర్పంచ్ రాధాకృష్ణ, కడియాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అమ్మా. అందరూ చంద్రబాబు పెట్టుకుని చంద్రులకు కాయకలూరులో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కనకలింగేశ్వర స్వామి వారికి మండలంలోని భుజవలపట్నం గ్రామ పెద్దలు మధువర్మ 4 లక్షలు విలువ చేసే 3 కేజీల వెండి పడగను స్వామివారికి సమర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ సమక్షంలో వెండి పడగను దేవాదాయ శాఖ ఈవో శేఖర్ కు మధువర్మ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని భక్తుడు మధువర్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కోర్టు ప్రొసీడింగ్స్ జరిగే సమయంలో సీనియర్ న్యాయవాది ఇటువంటి చర్య చేయడం సరికాదని బార్ అసోసియేషన్ సెక్రటరీ క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వివికెడి ప్రసాద్, న్యాయవాదులు కుటుంబరావు, సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద అక్కడ ఉన్నటువంటి న్యాయవాది తన యొక్క బూటును తీసి విసరడానికి చేసిన ప్రయత్నంలో అది పూర్తిగా మిస్కండక్ట్ అవుతుంది. అలాగే తను వాదన ఏదైతే ఉందో వాదన నచ్చకపోతే దాన్ని ఖండించడానికి, నిరసన తెలియజేయడానికి, వ్యతిరేకించడానికి వేరే దారులు ఉన్నాయి. అవన్నీ మానేసి అనుచితమైన చర్య, తప్పు పద్ధతిలో ఆయన ముందుకెళ్ళాడు. దాన్ని మొత్తం న్యాయ వ్యవస్థ మీద మేమందరం కూడా దానిలో భాగమై ఉండడం చేత దీన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఈ గుడివాడ బార్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఈ రోజున బాయ్కాట్ చేయడం జరిగింది. అలాగే జిల్లా ఫెడరేషన్ వాళ్ళు కూడా దీన్ని మాకు మద్దతు ఇస్తూ మొత్తం కృష్ణా జిల్లా అందరం కూడా న్యాయవాదులు అందరూ అన్ని కోర్టుల్లోనూ కూడా ఈ రోజున బాయ్కాట్ చేయడం జరిగింది. నిన్నటి రోజున మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి మీదే ఒక మతోన్మాదమని ఇదితో సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే బూటు వీసివేయబోవటం అనేది చాలా దారుణమైన విషయము. ఇది చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని సంఘటన. ఏదైనా నిరసనలు ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఏమైనా నిరసనలు ఉంటే వేరే రకంగా తెలియజేయాలి. కానీ ఒక న్యాయవాది అయి ఉండి, సీనియర్ న్యాయవాది అయి ఉండి ప్రధాన న్యాయమూర్తి మీద బూటు విసిరైపోవడం అనేది చాలా దారుణమైన విషయము. దాన్ని మా న్యాయవాదుల తరఫున అందరి తరఫున మేము ఖండిస్తున్నాము. నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయ్ మీద ఒక సీనియర్ అడ్వకేట్ అయి ఉండి విచక్షణారహితంగా కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు ఆయన మీద బూటు విసరటానికి ప్రయత్నం చేసిన న్యాయవాద చర్యలను ఖండిస్తూ ఈరోజు మా గుడివాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కూడా దానికి నిరసనగా బాయ్కాట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని వాదులు న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించవలసిన అంశం ఇది. ఇలాంటి చర్యలు మునుపెన్నడూ కూడా జరగలేదు. ఇకపై కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అందువలన ఈరోజు మేము ఈ గుడివాడ బార్ అసోసియేషన్ తరపున గవాయ్ గారి మీద దాడికి ప్రవర్తించిన న్యాయవాది చర్యలకు నిరసనగా బాయ్కాట్ చేస్తున్నాం. గుడివాడ రూరల్ మండలం రామనపూడి గ్రామంలో స్తోనకాలు స్వైర విహారం చేశాయి. ఇంటి బయట ఆడుకుంటున్న 1వ తరగతి బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో 6 ఏళ్ల బాలిక గోడపాటి మోక్షిత కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన చిన్నారిని హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గాయం పెద్దది కావడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సకాలంలో స్పందించుకుంటే కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు పోయేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామనపూడి గుడివాడ మండలం రామనపూడి గ్రామం
ఈది కుక్కలు పిల్లల మీద అఘాతం చేసి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దయచేసి ఆ కుక్కల్ని గవర్నమెంట్ ఎదురుబాటు చేయాలని. ఇలా మా అమ్మాయికి అట్లా జరిగింది కాబట్టి మన గుడివాడ ఎమ్మెల్యే రాము గారికి, మన గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ గారికి తెలియపరుస్తున్నాం. మాకే ఇట్లా జరిగిందండి. ఇంకా ఉన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కుక్కల వల్ల. ఆ కుక్కలు కూడా మీరు ఏదో ఒకటి చేయాలని ఎన్నికల రాము గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలియని నెంబర్స్ నుండి వచ్చే ఎటువంటి మెసేజ్లకు ప్రజలు స్పందించవద్దని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ సూచించారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వచ్చి ఏపీకి ఫైల్ క్లిక్ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తి బ్యాంక్ ఖాతాలో నగదు చోరీ జరిగే ప్రమాదం ఉందని, తెలియని నెంబర్ల నుండి వచ్చే మెసేజ్లకు ప్రజలు స్పందించవద్దని సూచించారు. ప్రజలందరికీ కూడా గుడివాడ వన్ టౌన్ పోలీస్ వారి నుంచి విజ్ఞప్తి, మీ ఫోన్లకి ఏపీకే ఫైల్స్ లాంటి ఏమైనా వస్తే కనుక మీరు దయచేసి డౌన్లోడ్ చేయొద్దు. మీరు డౌన్లోడ్ చేసినట్టయితే మీ ఫోన్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మీ ఫోన్కి సంబంధించిన డేటా అంతా వాళ్ళు చోరీ చేసి అందులో ఉన్న సొమ్ముని కాజేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మీకు పెట్టుబడులు పెడితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని వేరే వేరే ఆశలు చూపించుకోవడం మిమ్మల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి వాటిని నమ్మకండి. ఒకవేళ మీకు అటువంటి ఏమైనా వస్తే మీరు బ్యాంక్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. అలావిధంగా ఈరోజు సైబర్ ఫ్రాడ్ అనేది రకరకాలుగా పొంతలు తొక్కుతూ అనేక రకాలుగా డెవలప్ చెందుతూ మీకు అనేక రకాల విధాలుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. కొత్తగా ఏదైనా ఒకటి కనిపెట్టేసరికి దానికి అనుకూలంగా వాళ్ళు ఒకటి సైబర్ ఫ్రాడ్ మొదలు పెడుతున్నారు. ఎగ్జాంపుల్గా ఈ మధ్యకాలంలో తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయి. దాన్ని ఆసరాగా చేసుకునే వాళ్ళు మీ అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడ్డాయా, ఇంకెవరికైనా పడాలా అనే క్వశ్చన్లు రేస్ చేస్తూ మీకు కాల్స్ చేస్తూ ఆ రకంగా కూడా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. సో మీరు అన్నోన్ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. యువత, మహిళలు, అదేవిధంగా రిటైర్డ్ పీపుల్స్, ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్స్ ఈ యొక్క చోరీలకి గురవుతున్నారు. అదేవిధంగా మీకు డిజిటల్ అరెస్ట్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువగా వినబడుతుంది. మిమ్మల్ని మీరు ఏం తప్పు చేశారని మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. పోలీసులు కానీ, సిబిఐ కానీ, సిఐడి కానీ, మిగతా ఏ పోలీసు భాగాలు కూడా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అనేవి చేయవు. అటువంటి కాల్స్ మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతుంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ యొక్క సమస్యను తెలియపరిస్తే ఖచ్చితంగా మేము దానికి రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను బాధ్యతగా పాటిస్తూ స్వచ్ఛాంధ్ర సాధన దిశగా జరుగుతున్న మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పురస్కార ప్రదాన ఉత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనుకల నారాయణరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మంత్రి సుభాష్, కలెక్టర్ బాలాజీ, కొనుకల నారాయణరావులు మాట్లాడారు. అనంతరం స్వచ్ఛత కోసం పాటుపడిన ప్రభుత్వం వారిని అభినందిస్తూ శాలువల ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, ఆర్టీసీ చైర్మన్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికార ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో అంటే రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు 4 అవార్డులు రావడం, మళ్ళీ మన జిల్లా స్థాయిలో కూడా 44 అవార్డ్స్ మనం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ అవార్డ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనము శానిటేషన్లో స్వచ్ఛాంధ్రని మనము ఏర్పాటు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మనకు ప్రజల ఒక సహకారం చాలా అవసరం. ప్రభుత్వం, ప్రజలు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తేనే మనము మన సొసైటీని చాలా స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దడానికి వీలుంటుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ స్వచ్ఛతలో దాన్ని ఆ స్పృహ కలిగి స్వచ్ఛంగా మెయింటైన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్కి, మళ్ళీ స్వచ్ఛత కోసం తోడ్పాటు పాటుపడుతున్న మన శానిటేషన్ వర్కర్స్కి, వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ సేవలన్నీ గుర్తించి మనము ఈరోజు అవార్డ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన అవార్డు చాలామందికి స్ఫూర్తినిస్తుంది.
సో దానివల్ల అందరూ కూడా ఈ అవార్డ్స్ నుంచి స్ఫూర్తి తీసుకొని మళ్ళీ ఇది అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తాం కనుక నెక్స్ట్ ఇయర్ కూడాను అవార్డు తీసుకోవాలి అని అందరిలో కూడా ఒక పోటీతత్వం కూడా ఏర్పాటయ్యి సో కృష్ణా జిల్లాని స్వచ్ఛ కృష్ణా జిల్లాగా మనము తీర్చిదిద్దే దిశలో అడుగులు వేస్తాం. అందరికీ నమస్కారం. ఏదైతే స్త్రీ శక్తి అనేది రిలీజ్ చేసి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విశేష స్పందన వచ్చింది. సుమారు 2 కోట్ల మంది పైబడి ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకుని అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది. ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో రద్దీ పెరగటం కారణం కూడా ఈ యొక్క స్త్రీశక్తి పెట్టడం వల్ల. దాన్ని పురస్కరించుకుని ఆడవాళ్ళందరూ మరి చాలా ఆనందంగా ఊళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళటం కానీ, అదేవిధంగా మొన్న దసరా సందర్భంగా కూడా పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడినాయి అంటే మరి ఆ ఒక పథకం స్త్రీశక్తి పథకం వల్లే అని మనం గుర్తించాలి. అదేవిధంగా ఏదైతే ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారో ఈ స్త్రీశక్తి వల్ల వాళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసినప్పటికీ వాటిని అధిగమించి విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయడంతో పాటు ఇటు అభివృద్ధి సంక్షేమం అనేది సంపాడులో తీసుకెళ్తా ఉన్నారు. ఏ చిన్న ఒడిదుడుకు లేకుండా ఇటు స్త్రీలకి స్త్రీశక్తి ఇవ్వడంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, ఇటు ఆటో కార్మికులు కూడా సమన్యాయం చేస్తూ 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవాళ రోజున స్త్రీశక్తి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కలిగించినప్పుడే ఆయన అనౌన్స్ చేశారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆటో కార్మికులు ఎవరు నష్టపోకుండా నేను చూస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఏ ఉద్యమాలు చేయలే ఆటో వాళ్ళు, ఎవరు కూడా మా మీద ఒత్తిడి పెట్టాల. కానీ బాధ్యత మనం ఈ స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఆటో వారికి కొద్దిగా ఇబ్బంది కలిగింది కాబట్టి ఇవాళ ఆటో వాళ్ళకి 3 లక్షల మందిని గుర్తించి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. జీఎస్టీ కూడా ఇవాళ రోజున పెద్ద ఎత్తున తగ్గించి మోడీ గారు మన భారతదేశ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అవడం మా అదృష్టం. అది ఇవాళ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ మోడీ కలిపి అటు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ చక్కటి పరిపాలన అందిస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేపాని కొండ అన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో కొండ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆటో కార్మికులను వినియోగించుకునేందుకు కూటమి ప్రభుత్వం సాధ్యం కాని హామీలను ఇస్తుందని, కార్మికులు ప్రభుత్వం ఇచ్చే హామీలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం జరిగింది, మేము వచ్చిన తర్వాత వెంటనే అది అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పట్టించుకున్న పరిస్థితి లేదు. అడుగుతేను మేము దాని గురించి ఆలోచిస్తున్నాము చేస్తున్నామని చెప్పి పదే ఇప్పటి వరకు కూడా సంవత్సరంన్నర అయ్యి 2వ సంవత్సరం కూడా వచ్చే పరిస్థితి ఉంది. మరి అయినా కానీ ప్రభుత్వం స్పందించలా. మొన్న 5వ తారీఖున చూసుకుంటే ఆటో వర్కర్లకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకి సొంత నిధి ఏర్పాటు చేసుకొని భవనాల ద్వారాగా సెస్ వచ్చి ఆ డబ్బుని ఇవ్వడానికే కూటమి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆటో వర్కర్స్ని మోసం చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు పూనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఆటో వర్కర్లను ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇవన్నీ వస్తున్నాయి. వీటికి ఉపయోగించుకుంటాకి ఆటో వాళ్ళతో జెండాలు మోపించుకుంటాకి ఈ రోజున బోర్డు అన్న పేరుతో ప్రభుత్వం కూడా నాటకాలు ఆడే పరిస్థితి ఈ రోజున ఉంది. ఈ రోజున ఏదైతే ఇక్కడ చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమీ పట్టించుకోకుండా కొత్త సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అది ఇది అని అంటున్నారు. అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎవరూ లేరు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని చెప్పి 6 సంవత్సరాల నుండి కూడా ఎమ్మెల్యే ఇల్లులు, మంత్రుల ఇల్లులు, అలాగే
సీఎం క్యాంప్ ఆఫీసుకు కూడా ముట్టడించడానికి లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాలు కూడా జరుగుతున్నా ఈ ప్రభుత్వాలకి సీమ కొట్టిన పరిస్థితి కూడా లేని పరిస్థితి. వీళ్ళు ఈ మామూలుగా భవన నిర్మాణ కార్మికులు సెస్ రూపంలో ఉన్న నిధులు ఇవ్వలేరు, కానీ వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడతారని చెప్పి ఈ రోజున అడుగుతా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే జిఎస్టీ అన్న పేరుతో మళ్ళీ జిఎస్టీ మేము తగ్గిస్తున్నాము, పండగ చేసుకున్న అనే పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. ఈ రోజున నూనె ప్యాకెట్ల దగ్గర నుండి పప్పు దగ్గర నుండి మొత్తం పెరిగిపోయి కూరగాయలతో సహా పెరిగిపోయిన పరిస్థితి. ఒక పక్కన రైతులకి గిట్టుబాటు ధరలు లేని పరిస్థితులు ఉన్నాయి, ఒక పక్కనను కార్మికులగాను ట్యాక్సులు ఫండ్లు వేసే పరిస్థితి. ఈ రోజున ఇంటి కరెంటు బిల్లు ఒక్క పూట కానీ కట్టకపోతే ఆ 100 రూపాయల పెనాల్టీ వేస్తున్నారు. మా సంక్షేమ బోర్డులో మరి 6 సంవత్సరాల నుండి కూడా మా బోర్డులో డబ్బులు పెండింగ్ క్లెయిములు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. మరి మేము ఎంత ట్యాక్స్ వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది మాత్రం ఆపేయడం జరుగుతుంది. ప్రజలకి ఇవ్వకపోగా వాళ్ళ మీద నష్టాలు భరించే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పట్టించుకొని భవన నిర్మాణ కార్మికులు పడే ఇబ్బందులు కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం. ఇప్పుడు వరద వచ్చింది, ఇసుక లేక పనులు లేక కూడా భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా టైంలో ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన కానుండి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇంతవరకు కూడా పనులు కనిపించలేని పరిస్థితి కూడా ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ నియోజకవర్గం పరిధిలో 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే రాము. పైకూరు శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కనకలింగేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన 3 కేజీల వెండి పడగను దేవాదాయ శాఖ అధికారులకు అందించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. స్వామివారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కామినేని. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం బాధాకరమన్న బార్ అసోసియేషన్ సభ్యులు. కృష్ణా జిల్లాలో ఘనంగా జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేడుకలు. ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్, కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న గుడివాడ కమిషనర్ మనోహర్. ఇవి సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.